సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పావనమైన గ్రంథ పారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడి సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 26. షిరిడి సాయి బోధలు తెలుసుకో, సాయిని నీ జీవిత రథసారథిగా చేసుకో. ఆధ్యాత్మిక జీవితం ముళ్ళబాట లాంటిది. జాగ్రత్తగా అడుగులు వేయకపోతే ఆవేదన అనుభవించక తప్పదు. గమ్యాన్ని పొందడం జరగదు. అంతేకాకుండా అడుగడుగునా సందేహాలు, సంశయాలు కలుగుతుంటాయి. కాబట్టి ఏం చేయాలో, ఏం చేయకూడదో చక్కగా అవగతం చేసుకున్నప్పుడే మనం నేరుగా సులభంగా లక్ష్యాన్ని ఛేదించగలం. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న గందరగోళం ఏ రంగాన లేదని చెప్పవచ్చు. ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో సాధకుడు నడవకపోతే ఏ క్షణమైనా మోహం అనే సుడిగుండంలో పడక తప్పదు. జన్మ పరంపరలు, బాధలు అనుభవించక తప్పదు. కలియుగంలో మిడిమిడి జ్ఞానంతో అనుభూతి లేకుండా చాలామంది అహంకారానికి, కలిమోహానికి లోనై గురువులుగా, సద్గురువులుగా, అవధూతలుగా, జగద్గురువులుగా, యోగులుగా, అవతార పురుషులుగా ప్రచారం చేసుకుంటారని జాగ్రత్తతో, వివేకంతో చరించమని పరాశర మహర్షి మరియు ఎందరో మహర్షులు, మహాత్ములు ద్వాపరయుగంలోనే సాధక లోకాన్ని హెచ్చరించారు. ఆ మహర్షులు చెప్పినట్లుగానే రకరకాల మతాలు పుట్టాయి, విభిన్న రకాల సిద్ధాంతాలు ఏర్పడ్డాయి, విభిన్న రకాల సాధన మార్గాలు ఏర్పడ్డాయి, విభిన్న రకాల ప్రచారాలు ఏర్పడ్డాయి. శాస్త్రాలు శ్రవణం చేస్తే చాలు, ధ్యానం చేయవలసిన అవసరం లేదు. గురుబోధ శ్రవణంతో ఆత్మజ్ఞానం కలుగుతుందని కొందరు, ధ్యానం చేస్తే చాలు, పూజలు, జపాలు, స్తోత్రాలు వ్యర్థం, వాటిని చేయరాదని వ్యర్థమని కొందరు, నామస్మరణ చేస్తే చాలని కొందరు, నామ సంకీర్తన నిరంతరం చేస్తే చాలని కొందరు, ఓంకారం జపిస్తే చాలు అని కొందరు, బిందు ధ్యానం చేస్తే చాలు అని కొందరు, భజనలు, పూజలు చేస్తే చాలు అని కొందరు, ముద్రలు వేసుకుంటే చాలు అని కొందరు, సేవ చేస్తే చాలు అని కొందరు, మా దేవుడిని విశ్వసిస్తే చాలు అని కొందరు, మా దేవత ఉపాసన చేస్తే చాలు అని కొందరు, నేనెవడను అన్న విచారణ చేస్తే చాలు అని కొందరు, ఆసనాలు, ప్రాణాయామం చేస్తే చాలు అని కొందరు, కుండలిని యోగమని కొందరు. ఈ విధంగా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. సాధకుడు దేనిని నమ్మాలి, ఏ మార్గంలో పయనించాలి, ఏ సిద్ధాంతం సరి అయినదని నిర్ణయించాలి, ఏ వ్యాఖ్యానం వాస్తవమని నమ్మాలి, ఏ ఆచారం ధర్మమని ఆచరించాలి, ఏ కర్మ అధర్మమని నిషేధించాలి అనే గందరగోళం సాధకుడికి కలుగుతుంది. ఇవన్నీ చూసి సాధకుడు నాస్తికుడిగా మారే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నీ జీవితాన్ని సూటిగా నడిపించే రథసారథి కావాలి. దిక్కులు చూడక నేరుగా లక్ష్యాన్ని చేర్చే సారథి కావాలి. ఆ సారథి సర్వసమర్థుడై ఉండాలి. ఆ సారథి సర్వజ్ఞుడై ఉండాలి. ఆ సారథి సర్వశక్తివంతుడై ఉండాలి. ఆ సారథి కరుణామయుడై ఉండాలి. ఆ సారథి ఎవరో తెలుసా? షిరిడి సాయినాథులు. కారణం కలియుగ గురువు షిరిడి సాయినాథులు కాబట్టి. ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యఫలంగా దైవానుగ్రహం వలన సాయి భక్తులైన సాధకులు, మరి సాయి కృపకు పాత్రులైన పండితులు, విద్వాంసులు, సదాచార సంపన్నులు, ఉత్తములు సాయి పరిపూర్ణ అనుగ్రహంను పొందలేకపోవడానికి, మామిడి పూతలాగా రాలిపోవడానికి, సాయి పరిపూర్ణ అనుగ్రహం పొందలేకపోవడానికి, మామిడి పూతలాగా రాలిపోవడానికి ప్రధాన కారణాలు రెండు. సాయి బోధలు ఏమిటో తెలియకపోవడం, తెలిసిన వాటిని ఆచరించకపోవడం. సాయి బోధనలను ఆచరిస్తే దానిని గురు ఆజ్ఞ పాలనే అని, ఆచరించకపోతే గురు ఆజ్ఞ ధిక్కారమని అంటారు. గురు ఆజ్ఞ పాలన సాయి అనుగ్రహాన్ని కలిగిస్తే, గురు ఆజ్ఞా ధిక్కారణ సాయి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. కాబట్టి సాయిని మొదట జీవిత రథసారథిగా చేసుకోవాలి. ఆ రథసారథి బోధలు పూర్ణంగా తెలుసుకోవాలి, త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. అప్పుడు విజయం సాధ్యం. కావున సాయి భక్తుడు శిష్యుడిపై గందరగోళంలో పడకుండా, సాయి ఏం బోధించారో, ఏ మార్గంలో నడవమన్నారో, ఏ విధంగా జీవించమన్నాడో, ఏ సాధనలు చేయమన్నాడో, వేటిని చేయవద్దని చెప్పాడో వాటిని ముందుగా తెలుసుకోవాలి. వాటిని త్రికరణ శుద్ధిగా హృదయపూర్వకంగా ఆచరించాలి. అదే సరి అయిన శ్రేయో మార్గము, కారణము. సాయి సాధారణ గురువు కాదు, విశ్వగురువు. గురువులకే గురువు, సద్గురువులకే సద్గురువు, పరమ గురువు. సాయి అవతార పురుషుడే కాదు, అవతార శ్రేష్ఠుడు. సాయి ఒక లోకానికి నాయకుడు కాదు, అఖిలాండ కోటి లోకాలకు నాయకుడు. ఇటువంటి మహాగురువు, మహాజ్ఞాని, మహాయోగి ఏం చెప్పాడన్నది ముఖ్యం కానీ, సాధారణ గురువులు, సామాన్య స్వాములు బోధలు ముఖ్యం కాదు. సాయి దేన్ని ఆచరించమన్నాడు అన్నది ప్రధానం.
కానీ సాధారణ యోగులు, సాధారణ జ్ఞానుల మాటలు ప్రధానం కాదు. ఈ రహస్యాన్ని గ్రహించక ఎంతోమంది సాయి భక్తులు సాయి అనుగ్రహం నుండి జారిపోయారు, మాయా చేతిలో చిక్కిపోయారు. కాబట్టి సాధక, సాయి బోధలు తెలుసుకో, సాయి గురించి ఆజ్ఞాపాలన చేయి. గురు ఆజ్ఞాపాలన అంటే ఏమిటో, దాన్ని ఆచరించడం వల్ల కలిగే లాభం ఏమిటో, ఆచరించకపోవడం వల్ల కలిగే నష్టం ఏమిటో వినండి. గురు ఆజ్ఞాపాలన. సాధకులు సాయి అనుగ్రహానికి పాత్రుడు కాలేకపోవడానికి ప్రధాన కారణం గురు ఆజ్ఞను పాటించకపోవడమే. ఇదే సర్వ భయాలకు, అనర్థాలకు, పాపాలకు, దోషాలకు మూల కారణం. ఎవరు గురు ఆజ్ఞను త్రికరణ శుద్ధిగా పాటిస్తారో వారే అతి తొందరగా అనుగ్రహించబడతారు. ఎవరు గురు ఆజ్ఞలను పాటించరో వారు నిరంతరం గురు సన్నిధిలో ఉండినా వారు గురువు చేత అనుగ్రహించబడరు. ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం. ఈ విషయాన్ని బాబా జీవిత చరిత్రలో మనం స్పష్టంగా చూడవచ్చు. ఒకరోజు ద్వారకామాయికి ఒక భక్తుడు ఒక రోగగ్రస్తమైన మేకను తీసుకొని వస్తాడు. సాయి దానిని చూసిన వెంటనే బడే బాబాను పిలిచి కత్తి తీసుకొని వచ్చి ఒక దెబ్బతో దానిని శిరస్సును ఖండించమని అంటాడు. బడే బాబా ఆ మేక వంక దీనంగా చూస్తూ దీనిని ఎలా చంపగలనని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బాబా శ్యామను పిలిచి రాధాకృష్ణ ఆ ఇంటికి వెళ్ళి ఒక కత్తి తీసుకొని దీనిని ఒక్క దెబ్బతో చంపు అని చెప్తాడు. శ్యామ వెళ్ళి రాధాకృష్ణ అయ్యకి ఈ విషయం చెప్తాడు. ఆమె కత్తి ఇవ్వడానికి నిరాకరిస్తుంది. శ్యామ కూడా నిర్ణయం మార్చుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు. శ్యామ రాకపోవడంతో కొంతసేపటికి సాయి కాకా దీక్షిత్ను పిలిచి విషయం చెప్తాడు. సాయి చెప్పినట్లే దీక్షిత్ ఒక కత్తిని తెచ్చి దాని శిరస్సును ఖండించడానికి కత్తిపైకి ఎత్తుతాడు. వెంటనే సాయి, నీవు ఏమి బ్రాహ్మణుడవయ్యా, నీకు కొంత కూడా కనికరం లేదే, దీనిని చంపమంటే చంపేయడమేనా అని అంటారు. అప్పుడు దీక్షిత్, బాబా గురువు ఏమి చెబితే దానిని తూచా తప్పకుండా పాటించడమే శిష్యుడి పరమధర్మం. అప్పుడు దీక్షిత్, బాబా గురువు ఏమి చెబితే దానిని తూచా తప్పకుండా పాటించడమే శిష్యుని పరమధర్మం. నాకు ధర్మాధర్మ విచక్షణ, పాపపుణ్యాల పరిశీలన అనవసరం. నాకు గురు ఆజ్ఞనే వేదం అంటాడు. దానికి సాయి ఎంతో సంతోషిస్తాడు. దీక్షిత్ నిజమైన భక్తుడని సాయి మెచ్చుకుంటాడు. వెంటనే నిన్ను నేను విమానంలో తీసుకుని పోతాను అనే వరం ఇస్తాడు. ఇక్కడ సాయి భక్తుల హృదయాలను పరీక్షించడం జరిగింది. బడే బాబా, శ్యామ, రాధాకృష్ణ అయి బాబా మాటను ధిక్కరించారు. వీరికున్న కరుణ సాయికి ఉండదా? వీరికున్న విచక్షణ సాయికి ఉండదా? వీరందరూ తమ అవివేకపూరితమైన పరిమితమైన బుద్ధి చెప్పినట్లు విన్నారు. దీక్షిత్ తన సొంత బుద్ధిని పక్కన పెట్టి గురుబుద్ధికి అంకితమై గురువు చెప్పినట్లుగా చేశాడు. బడే బాబా, శ్యామ, రాధాకృష్ణ అయి బాబా కృపను పొందలేకపోయారు. దీక్షిత్ ఆజ్ఞాపాలనతో సాయి కృపను తక్షణమే కైవసం చేసుకున్నాడు. ఫలితంగా వరాన్ని పొందాడు. అందుకే పరమశివుడు గురుగీతలో మంచి చెడులను గూర్చి ఆలోచించక గురు ఆజ్ఞను పాటించవలేము. గురువు ఆజ్ఞను పాటించుచు రాత్రి పగలు దాసుని వలె ప్రవర్తించవలేము. గురువు చెప్పినట్లు ప్రవర్తించేవాడు ఉత్తముడు. గురువు చెప్పినది విచారణ చేసి ప్రవర్తించేవాడు మధ్యముడు. గురువు చెప్పినా ప్రవర్తించని వాడు అధముడు. గురువు ఆజ్ఞాపాలనే అనుగ్రహం, గురువు ఆజ్ఞా ధిక్కారమే శాపము. గురు అనుగ్రహము నుంచి జారిపోవడమే నరకము. దీనిని ఒక ఇతిహాసంతో వివరిస్తాను, శ్రవణం చేసి పరమానందం పొందండి. పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి, వీరి పత్ని రేణుకాదేవి. ఒకరోజు రేణుకాదేవి నీళ్లు తీసుకొని రావడం కోసం నదికి వెళుతుంది. ఆ క్షణంలో ఒక రాజు తన రాణులతో నదిలో స్నానమాడుతుంటాడు. రాణుల వైభవాన్ని చూసి రేణుకాదేవి మనోవికారానికి లోనవుతుంది. అప్పట్లో వారు నీళ్లు తేవడానికి కడవ తీసుకొని వెళ్ళేవారు కాదు. నది దగ్గరికి వెళ్ళి కొంత మట్టిని చేతితో తీసుకొని ధ్యానిస్తే కడవ తయారయ్యేది. ఆ రోజు రేణుకాదేవి మనోవికారం చెందడం వలన కడవ తయారు కాలేదు. నీళ్లు లేకని ఆశ్రమానికి తిరిగి వచ్చారు అమ్మగారు. జమదగ్ని మహర్షి తపో సంపన్నుడు కాబట్టి విషయమంతా దివ్య దృష్టితో తెలుసుకుంటాడు. వెంటనే తమ కుమారులను ఒక్కొక్కరిని పిలిచి తల్లి శిరస్సు నరుకమంటారు. కానీ ఎవరూ ముందుకు రారు. చివరకు పరశురాముడు మిగులుతాడు. అతడిని మహర్షి ఆజ్ఞాపిస్తే వెంటనే పరశురాముడు తండ్రి చెప్పినట్లుగా తల్లి శిరస్సును ఖండిస్తాడు. తన మాటను పాలించినందుకు ఒక వరం కోరుకోమంటాడు. తన తల్లిని బ్రతికించమని పరశురాముడు కోరుతాడు. మహర్షి రేణుకాదేవిని తిరిగి బ్రతికిస్తారు. తన ఆజ్ఞను పాలించనందుకు మిగిలిన కుమారులను మూర్ఖుల అడవుల పాలు కమ్మని శాపం పెడతాడు. తక్షణమే వారంతా మూర్ఖులవుతారు. సాధక మహాత్ములు రెండు వైపులా పదును పెట్టబడిన కత్తి లాంటి వారు. కరుణ కలిగే వరం, కోపం కలిగితే శాపంను ఇవ్వగలిగిన సమర్థులు, శక్తి సంపన్నులు. అందుకే వేమన ముక్తికి మొదటి సాధనం గురువాజ్ఞను పాటించడమే. అది లభిస్తే సర్వం సిద్ధిస్తుందని, భక్తి జ్ఞానం కలిగి పూర్ణత్వం కలుగుతుందని పలికారు. పరశురాముడు వరాన్ని పొందడానికి మిగిలిన సోదరులు శాపానికి గురి కావడానికి కారణం పరశురాముడు పితృ ఆజ్ఞాపాలన చేశాడు. సోదరులు పితృ ఆజ్ఞా ధిక్కారణ చేశారు.
ఈ విధంగా జరగడానికి కారణం పరశురాముడికి తండ్రి శక్తి ఏమిటో తెలియడం, సోదరులకు తండ్రి శక్తి ఏమిటో తెలియకపోవడం. నేను అనుభవంతో గ్రహించింది ఏమంటే సాయి బోధలు 95% సాధకులకు పూర్ణంగా తెలియదు. అందుకే సాధారణ సాధకులే గాక ఎందరో పండితులు, విద్వాంసులు, ఉపాసకులు, ప్రచారకులు సాయి అనుగ్రహం నుండి జారిపోయారు. ఈ బోధలు తెలియకపోవడం వలననే. సాయి మంత్రం వద్దంటే భక్తులు మంత్రజపం చేస్తున్నారు, గురువులు మంత్రోపదేశం చేస్తున్నారు. సాయి ఉపవాసం వద్దంటే ఉపవాసాలు చేస్తున్నారు. సాయి జాతకాలు, జ్యోతిష్యం చూడవద్దని అంటే ఏకంగా సాయి దేవాలయంలోనే నిర్వాహకులు జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రాణాయామం, యోగం వద్దని చెప్తే ప్రాణాయామం చేస్తున్నారు, యోగం అభ్యసిస్తున్నారు. విమర్శలు వద్దంటే విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కోపం, ద్వేషం తగదని సాయి చెప్తే అవి లేకుండా జీవించలేకపోతున్నారు. ఈ దుస్థితికి కారణం షిరిడీ సాయి భక్తులకు, ప్రచారం చేసే గురువులకు సాయి బోధలు ఏమిటో పూర్ణంగా తెలియకపోవడమే, తెలిసినా ఆచరించకపోవడమే. ఈ విధంగా నీ జీవితంలో ఈ 2 భయంకర దోషాలు లేకుండా చేసుకుని తరించు. పరమ గురు షిరిడీ సాయి సమర్పణమస్తు.